వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధ్య గంటన్నరకు పైగా కీలక సమావేశం జరిగింది. ఈ నెల 16 లేదా 17న టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవనున్నారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలను త్వరగా ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మధ్య గంటన్నరకు పైగా కీలక సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. ఈ నెల 16 లేదా 17న టీపీసీసీ పీఏసీ సమావేశం నిర్వహించాలంటూ కూడా వారు నిర్ణయించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కావడం జరిగింది. దాదాపుగా గంటన్నర పైగా ఈ యొక్క సమావేశం కొనసాగిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా అయితే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే గంటన్నర పాటుగా జరిగిన ఈ సమావేశంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధాన చర్చతో పాటు అదే పీఏసీ సమావేశం నిర్వహించి ఈ యొక్క సమావేశంలో ఏ విధంగా పీఏసీ సమావేశంలో 16 లేదా 17 తారీఖున ఈ యొక్క పీఏసీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది. భావించిన నేపథ్యంలో కూడా ఇక్కడ పీఏసీ సమావేశం నిర్వహించిన అనంతరం ఈ యొక్క పీఏసీ పీఏసీ సమావేశంలో చర్చల్లో భాగంగా స్థానిక సంస్థలపైన ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ప్రధానంగా ఈ యొక్క పీఏసీ సమావేశంలో చర్చ జరిగినట్టుగా సమాచారం. అయితే 3 నెలల పైగా ఈ యొక్క బిల్లు తీసుకొచ్చినా సరే కేంద్రం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడం, అదేవిధంగా కేంద్రానికి అంటే ఢిల్లీకి వెళ్ళి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎట్లాంటి రెస్పాన్స్ రాని నేపథ్యంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపైన ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. 16 లేదా 17న పీఏసీ సమావేశం నిర్వహించినట్టుగా సమాచారం అయితే అందుతుంది. దీనిలో 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపైన ఈ యొక్క పీఏసీ సమావేశంలో చర్చ చేయాలన్నట్టుగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఇవన్నీ కూడా వేకెంట్ ఉన్న నేపథ్యంలో కూడా త్వరలోనే ఈ యొక్క నియామకాలన్నీ కూడా చేపట్టాలి. కార్పొరేషన్ చైర్మన్ కానీ, బోర్డు డైరెక్టర్లు కానీ ఎప్పటి నుంచో కూడా సెకండ్ లీడర్ క్యాడర్స్ మొత్తం కూడా వేచి చూస్తున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఈ యొక్క పీఏసీ సమావేశంలో చర్చించిన తర్వాత త్వరలోనే ఈ యొక్క నియామకాలు కూడా చేపడుతున్నట్టుగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అయితే పీసీసీ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ అనుసరించాలన్న అంశాలు, వ్యూహాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తున్నట్టుగా పీసీసీ ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలన్న లక్ష్యంతో అయితే ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యూహాలు రచించాలన్న దానిపైన అంటే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, వ్యూహాలు ఏ విధంగా ఉండాలన్న దానిపైన ప్రధాన చర్చ జరిగింది. అభ్యర్థిని కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి పీసీసీ ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అటు ఇన్ఛార్జీలు ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో అయితే ఇన్ఛార్జీలను కూడా నియమించడం అయితే
నియమించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జనహిత పాదయాత్రకు సంబంధించి కూడా రైట్. ప్రభుత్వ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము, ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తున్నాయనే దానిపైన ప్రధానంగా ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పిసిసి సమావేశంలో అయితే ప్రధాన చర్చగా జరిగింది. రైట్ థ్యాంక్ యూ హరికృష్ణ.